హాయ్ గైస్, రోడ్డు మీద 100కు 3 అమ్ముతుంటే పుచ్చకాయలు అయితే తీసుకొచ్చారనమాట. అందులో 2 బాగానే ఉన్నాయి టేస్ట్, కానీ ఒకటి మాత్రం అంత బాగాలేకపోయేసరికి దీన్ని జ్యూస్ చేద్దాం అనిపించింది నాకు. ఇక రూమ్కి అయితే తీసుకొచ్చిన తర్వాత ఆ 2 అయితే తినేసాను ఆల్మోస్ట్. దీంతో కొంచెం సప్పగా అనిపించేసరికి జ్యూస్ అయితే చేసుకుందాం అనుకున్నాను. నా ఒక పర్సన్కే కదా జ్యూస్కి ఎంత కావాలో అంత అయితే తీసేసుకున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే ఎంతమందికైనా చేసుకోవచ్చు. ఇది కొత్త బౌల్ అనమాట, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను మిక్సింగ్ జార్లోది. కెమెరామ్యాన్కి కూడా నాకు కావాలంటే తీసుకున్నాను అనమాట. ఇద్దరికి సరిపోనైతే చేస్తున్నాను. దాని తర్వాత ఒక 2 ముక్కల అల్లం అయితే వేసుకున్నాము. ఇదేంటంటే హెల్త్ కొంచెం మంచిదని చెప్తున్నారు. అసలు ఆఫ్టర్నూన్ టైము సెట్టింగ్స్ అయితే కారిపోతున్నాయి నాకు లోపల కిచెన్ రూమ్ లో. అసలుకే కదా మిక్సింగ్ జార్ లో వేసి మనం కలిపేసి చూద్దాం. మిక్సింగ్ చేసి అందులో ఎంత కావాలో అంత దానికంటే వేస్తున్నాం. నాకు మా కెమెరామ్యాన్ కు సరిపోను. దాని తర్వాత ఒక 2-3 అల్లం ముక్కలు అయితే వేసేసిద్దాం. కావాలనుకున్న వాళ్ళు అల్లం ముక్కలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనమాట. నేనైతే ఒకసారి ట్రై చేద్దామని వేసుకున్నాను. దాని తర్వాత నిమ్మకాయ ఉండడం వల్ల ఒక నిమ్మకాయ అయితే దానిపైన పిండేసుకున్నాం. ఇంకా ఐస్ క్యూబ్స్ లేకపోయేసరికి బయట షాప్ నుంచి తెచ్చిన కూల్ వాటర్ అయితే పోస్తున్నాను. అందులో కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. కూల్ వాటర్ పోయడం వల్ల కూల్ గా అనిపించింది. ఇంకేం దానికి సరిపోయినంత చక్కెర అయితే వేస్తున్నాం. దీనివల్ల టేస్ట్ బాగా వస్తుంది అనమాట నార్మల్ దానికన్నా. ఇంకా చూద్దాం, మిక్స్ పట్టేసి ఎలా ఉంటుందో చూద్దాం. మిక్సింగ్ లో అయితే మొత్తం సెట్ చేసేసాను. ఇంకేముంది ఫైనల్ గా ఇంకా మిక్స్ అయితే చేసుకుందాం అనమాట. ఇక టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మిక్సింగ్ అయితే కొద్దిసేపు అయితే చేసిన తర్వాత కొద్దిసేపు సెకండ్ రౌండ్ కూడా మళ్ళీ పెట్టాను అనమాట. సెకండ్ టైం కూడా పెట్టడం వల్ల లోపలనే మొత్తం కరిగిపోయి ఆల్మోస్ట్ చూడండి వాటర్ టైప్ లో ఉంది. కూల్ బాగానే తగులుతుంది. మాకు కెమెరామాన్ నాకు కావాలన్నారు. టేస్ట్ పరంగా మాత్రం అద్దరిపోయింది. నాకైతే ఐస్ క్యూబ్స్ లేకపోవడం వల్ల కొంచెం కూల్ అయితే మంచిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.